ఇవాళ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. జగన్ టూర్పై ఉత్కంఠ నెలకొంది. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రత సమస్య వస్తుందని చెబుతున్నారు. భారీ జన సమీకరణతో వస్తే అనుమతి లేదంటున్నారు పోలీసులు. 3 కార్లు 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కువ మందితో వస్తే అనుమతి ఇచ్చేది లేదంటున్నారు పల్నాడు ఎస్పీ. అయితే ఇదే సమయంలో పోలీసుల అనుమతితో పని లేకుండా జగన్ టూర్ స్కెడ్యూల్ విడుదల చేసింది వైసీపీ. ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడిపల్లి నుంచి కారులో రెంటపాళ్లకు బయలుదేరుతారు జగన్. 11 గంటల నుంచి 12 గంటల మధ్య నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారని స్కెడ్యూల్లో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో చిన్న చిన్న వీధుల్లో బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. దీంతో రోజువారీ పనుల మీద బయటకు వెళ్లే గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రెంటపాళ్ల గ్రామానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలొచ్చాయి. రెంటపాళ్ల గ్రామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలాగనే పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నటువంటి రెంటపాళ్లలో ఉన్నాం. రెంటపాళ్లలో ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి వైసీపీకి సంబంధించి ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వేధింపుల వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రానున్నారు. 9 గంటల సమయంలో తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకల్లా రెంటపాళ్ల చేరుకుంటారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అలాగనే నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. సో జగన్ పర్యటనకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగనే పర్యటనకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చిన్న రెంటపాళ్ల అనేది ఒక చిన్న గ్రామం కావటం, అలాగనే ఇక్కడ ఇరుకు వీధులు ఉండటంతో భారీ స్థాయిలో జనం వచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని పోలీసులు భావించారు. దీని నేపథ్యంలోనే పర్యటనకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. ఈ గ్రామంలోకి జగన్ కాన్వాయ్తో పాటు కేవలం 3 వెహికల్స్ ని అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి ఈ రోడ్లో ఏదైతే జగన్ వచ్చేటువంటి ప్రధానమైనటువంటి వీధి ఏదైతే ఉందో ఆ వీధిలో కూడా ఎవరిని ఎంటర్ అవ్వకుండా చేశారు. అలాగనే పోలీసులను కూడా రెంటపాళ్లలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారో ఆ విగ్రహ ప్రాంతం అలాగనే ఆ చుట్టుపక్కల కూడా పోలీసులు భారీ స్థాయిలో ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగనే ఇక్కడికి ఏదైతే ఈ ప్రాంతం దగ్గరికి కూడా వేరే బయట వ్యక్తులు రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ గ్రామంలో ప్రధాన వీధిలో జగన్మోహన్ రెడ్డి వస్తారు. సో ఈ ఏదైతే 2 పక్కల వీధులు ఉన్నాయో ఆ వీధుల్లో నుంచి జనం వచ్చినట్లయితే ట్రాఫిక్ కి సంబంధించి ఇబ్బంది జరగవచ్చు. అలాగే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా బారికేడ్లు ఏదైతే ఉన్నాయో సో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా ఐరన్ ఫెన్సింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే నాగమల్లేశ్వరరావు ఇల్లు కావచ్చు, విగ్రహావిష్కరణకు సంబంధించి కావచ్చు, అక్కడ కంప్లీట్ గా కూడా ఇంకెవరు ఈ ప్రధాన రహదారి మీదకి ఈ రోడ్డు మీదకి రాకుండా, ఎందుకంటే చిన్న వీధి కావడంతో మళ్ళీ భారీ స్థాయిలో జనం వచ్చినట్లయితే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలాగనే కొంత తొక్కిసలాట జరిగే అవకాశం కూడా ఉందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట్లు కావచ్చు, అలాగనే భారీ స్థాయిలో జనం వచ్చినట్లయితే కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలీసులు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతల కొంతమందికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ రోడ్డు నుంచి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు నుంచే జగన్మోహన్ రెడ్డి వస్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డుకి ఇటు సైడు ఈ ప్రధాన రహదారికి వచ్చేటువంటి ఈ వీధులు ఉన్నాయో ఈ వీధులన్నీ కూడా ఇటు నుంచి కనుక జనం వచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అలాగనే ఈ ప్రధాన రహదారికి చూసుకున్నట్లయితే సుమారు 10 వీధులు కూడా ఉన్నాయి. ఈ వీధుల నుంచి జనం వచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందన్న నేపథ్యంలోనే కంప్లీట్ గా ఇదే విధంగా ఈ మెయిన్ రోడ్డుకి రెంటపాళ్లలో ఉన్నటువంటి ప్రధాన రహదారిలోకి ఎవరు రాకుండా సైడ్ల నుంచి కూడా మనకి బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ చూడొచ్చు. అలాగనే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మరొక వీధి ఉంది. సో ఇటు రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి వీధి ఏదైతే ఉందో ఇక్కడ కూడా కంప్లీట్ గా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐరన్ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. జన సమీకరణ వద్దు, ఈ గ్రామం చిన్న గ్రామం అని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో పాటు నాయకుల కదలికల మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు.
కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, రెంటపాళ్ళ నుంచి.